తువాలు ఆస్ట్రేలియాకి ఫస్ట్ ప్లాన్డ్ మైగ్రేషన్ అనేది చేయబోతున్నారు. సో ఎందుకు? క్లైమేట్ చేంజ్ వల్ల సముద్ర నీటి మట్టం అనేది పెరుగుతూ వస్తూ ఉంది. ఈ తువ్వాలు ఏదైతే ఉందో ఒక కోరల్ రీఫ్తో ఏర్పడినటువంటి కంట్రీ, అంటే దీనికి బేసిక్గా ఒక ఐలాండ్ అన్నమాట. సో ఈ ఐలాండ్ పూర్తిగా 2050 కల్లా పూర్తిగా నీటి మట్టంతో మునిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ మెల్లిగా కొద్దిగా మనకి ఆస్ట్రేలియాకి మైగ్రేట్ చేసుకునేందుకు ఒప్పందం జరిగిందనమాట. సో ఇక్కడ నుంచి సింపుల్గా క్వశ్చన్ ఏంటంటే, క్లైమేట్ చేంజ్ వల్ల మొదటగా మునిగిపోయేటువంటి అంతరించిపోయేటువంటి కంట్రీ ఏది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది తువాలు. ఫైలాపిలి యూనియన్ ట్రీటీలో భాగంగా దీన్ని చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా 280 మెంబర్స్ ఈ తువాలు కంట్రీ నుంచి ఆస్ట్రేలియాకి అఫీషియల్గా మైగ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, బెనిఫిట్స్ వచ్చేసి హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, హౌసింగ్, ఎంప్లాయ్మెంట్ అనేది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వారికి ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. దీంట్లో సెలెక్టివ్గా బ్యాలెట్ ద్వారా తీయడం జరుగుతుందన్నమాట. సో అప్ టు 4% ఆఫ్ తువాలుస్ పాపులేషన్ పర్ ఇయర్. సో తువాలు పాపులేషన్ ఏదైతే ఉందో దాంట్లో 4% ఆ విధంగా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడికి? ఆస్ట్రేలియాకి. సో నాసా ప్రెడిక్షన్ ఏంటి? మోస్ట్ ల్యాండ్ సబ్మర్జ్డ్ బై ది 2050 కల్లా దీని యొక్క మొత్తం భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగం మొత్తం కూడా నీటితో కప్పబడుతుంది, నీరుతో మునిగిపోతుంది అనమాట. సో ఎందుకు అంటే యావరేజ్ డెప్త్ వచ్చేసి, యావరేజ్ సీ లెవెల్ ఎంత 2 మీటర్స్ మాత్రమే ఉంది. ఓకే, హై వల్నరబిలిటీ టు ఫ్లడ్స్, స్టార్మ్స్, ఎరోజన్. సో ఏమొచ్చేసి మొబిలిటీ విత్ డిగ్నిటీ అనే థీమ్తోని ఈ మైగ్రేషన్ ప్లాన్ని చేయడం జరిగింది. సో తువాలు కంట్రీ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పాలినేషియన్ నేషన్, పసిఫిక్ ఓషన్లో ఉండడం జరిగింది బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ హవాయి. ఓకే, సో 9 కోరల్ అట్టల్స్. సో బేసిక్గా కోరల్ అట్టల్స్ మనకి ఇప్పుడు లక్షద్వీప్స్ ఏవైతే ఐలాండ్స్ ఉన్నాయో అవి మొత్తం కోరల్ ఐలాండ్స్. సో అదేవిధంగా ఈ కోరల్ అట్టల్స్తోనే బేసిక్గా ఈ తువాలు ఐలాండ్ అనేది బేసిక్గా ఏర్పడడం జరిగిందనమాట. సో అక్కడ నివాస యోగ్యం చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల చాలామంది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కోరల్ అటల్స్ సీ లెవెల్ రైజ్ ద్వారా మునిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చెప్పేసి అక్కడ నుంచి మొత్తం పాపులేషన్ని ఆస్ట్రేలియాకి మైగ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రతి ఇయర్ కూడా 280 మెంబర్స్తోని ఎవ్రీ ఇయర్ వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకే, పాపులేషన్ వచ్చేసి 11,000. ఓకే, ఫునాఫుతి ఏదైతే ఉందో ఈ దేశానికి సంబంధించిన క్యాపిటల్. సో యునైటెడ్ నేషన్స్లో 2000 సంవత్సరం నుంచి అఫీషియల్ మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.